నర్సంపేట శ్రీ చైతన్య విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విజయదుందుం మ్రోగించారని ప్రిన్సిపల్ నవీన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లబోయిన రిషిత 10 గ్రేడ్ పాయింట్లు, సిద్ధు, లిఖిత, నాగవర్షిని ముగ్గురు 9.8 గ్రేడ్ పాయింట్లు, భువనకు 9.7 గ్రేడ్ పాయింట్లు సాధించారని, ఇంతటి ఫలితాలను సాధించడానికి యాజమాన్యం తయారు చేసిన ప్రణాళిక, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం తోడయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం రాజేశ్వర్ రెడ్డి, కోఆర్డినేటర్లు మహేష్, శ్రీహరి, శివకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ నవీన్ రావు, డీన్ రాజ్ కుమార్, ఇన్ఛార్జ్ చిరంజీవి, నవజీవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ యొక్క టెక్నో ప్రోగ్రామ్ ని అప్డేట్ చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండి సి బ్యాచ్ అనేటువంటి ప్రోగ్రామ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి తెలియపరచడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టెక్నో ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు అనేకమైనటువంటి ర్యాంకులను సాధించి గత ముందు చెప్పినట్లుగా టీఎస్ఆర్జేసీలో కానీ అదేవిధంగా ఎన్టీఎస్సీ సెలక్షన్స్లో కానీ చేయడం జరిగింది. దానికంటే అడ్వాన్స్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ని మా యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క మారుమూల ప్రాంతంలోకి సి బ్యాచ్, ఎక్కడో పట్టణ ప్రాంతంలో ఉండాల్సినటువంటి సి బ్యాచ్ లాంటి కరిక్యులంని మా యొక్క ఉపాధ్యాయుల చేత ఈ విద్యా సంవత్సరం నుండి నర్సంపేట పరిధిలోకి మేము ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి తెలియపరచడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. అంతే ఇప్పటి గౌరవ తల్లిదండ్రులు ఎక్కడ మీ యొక్క విద్యార్థి యొక్క విద్యా మూలాలు అనేవి అభివృద్ధి చెందుతాయో నుంచి ఇకనైనా విద్యార్థులకు అదేవిధంగా కావాల్సినటువంటి భావితరాల యొక్క భవిష్యత్తు కోసము మా యొక్క శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అటువంటి ప్రతి మీరు అభినందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో ఈ యొక్క శ్రీ చైతన్య వరంగల్ జోన్ పరంగా 547 మంది విద్యార్థులు 10/10 సాధించారని చెప్పి ఆనందదాయకం. ఎందుకు అంటే ముందే మీకు తెలియపరచడం జరిగింది. సుమారు 10 నుంచి 2,000 మంది విద్యార్థులు అటువంటి యొక్క నర్సంపేటలో విద్యార్థులు 10/10 సాధించడం జరిగింది. అంటే మన విద్యా మూలాలు ఏ విధంగా ఉన్నాయి, మనము మన పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నా. కాబట్టి తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలచ్చినటువంటి భవిష్యత్ కార్యక్రమము అదేవిధంగా 10వ పూర్తయిన ఏవైతే రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తించబడుతున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య లాంటి కరిక్యులంలోకి వెళ్ళినప్పుడు మీ విద్యార్థులు పడేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నుండి ఇంకా అత్యున్నతమైనటువంటి విద్యను కోసము సి కూడా ప్రవేశపెట్టేసి చెప్పడానికి ఆనందదాయకంగా ఉంది. అంతేవిధంగా అనుకుండా మా మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని ఇచ్చి మా యొక్క విజ్ఞప్తిని గమనించి అనేకమైనటువంటి ప్రయాసాలకి గురై కూడా ఈ యొక్క విద్యాసంస్థ ఒక అధునాతమైనటువంటి భవనంలోకి మమ్మల్ని మార్చడం జరిగింది. గతంలో ఒక బీఈడి కాలేజీ, జూనియర్ కాలేజీ నిర్వహించబడిన ఈ యొక్క సువిశాలమైనటువంటి ప్రాంగణంలోకి మా యొక్క విద్యార్థులు ఒక అద్భుతమైనటువంటి విద్యను, ఒక ప్రకృతి సౌందర్యంగా ఉండేటువంటి పాఠశాలలో మంచి క్రమశిక్షణతో కలిగినటువంటి విద్యను అభ్యసించడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి తెలియపరుస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.